ఈ ఏడాదిలోని మే నెల దాదాపు ముగింపు దశకు చేరుకుంది. 2 రోజుల తర్వాత జూన్ నెల ప్రారంభం కాబోతోంది. అయితే ఈ జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. 1వ తేదీ నుంచి ఈ నెల ఎగ్జిట్ పోల్స్తో ఎగ్జైటింగ్గా ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి ఎన్నికల కౌంటింగ్, కల్కి సినిమా రిలీజ్ దాకా ఇలా ఎన్నో ఈవెంట్లు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా రానున్నాయి. ఇంతకీ ఏ తేదీలో ఆ ఈవెంట్స్ జరగబోతున్నాయో తెలుసుకుందాం. జూన్ 1న సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి. ఈ రిజల్ట్ నిజమైనవని కావు కానీ ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయం మాత్రం ఈ ఫలితాలతో దాదాపు తేలిపోతుంది. ఇక అదే రోజు అంటే జూన్ 1వ తేదీ నాడే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఉండబోతోంది. భారత కాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందు రోజు ఈ బంగ్లాదేశ్ భారత్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత ఆటగాళ్లు అమెరికాకు వెళ్లి అక్కడ కసరత్తులు ప్రారంభించారు. ఇక క్రికెట్ ప్రేమికులను మరోసారి అలరించేందుకు జూన్ 2న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవబోతోంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ సమరానికి ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలు కానున్నాయి. ఇప్పటికీ ఈ టోర్నీలో పాల్గొనడం కోసం చాలా జట్లు ఆ దేశానికి పయనమయ్యాయి. వరల్డ్ కప్ ఓడిపోయిన టీమిండియా ఈ పొట్టి కప్పునైనా కొట్టి తీరాలన్న కసితో బరిలో అడుగు పెడుతోంది. ఇక జూన్ 4న మరో ముఖ్య ఘట్టం జరగబోతోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీలో ఎన్నికలు సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను జూన్ 4న కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనుంది. ఇక జూన్ 5న టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియాతో ఐర్లాండ్ తలపడుతోంది. ఈ మ్యాచ్తోనే టీ20 వరల్డ్ కప్లో భారత ప్రయాణం ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పసికోనే అయినప్పటికీ వరల్డ్ దాకా చేరిందంటే దాన్ని అంత తక్కువ అంచనా వేయలేం. గతంలో పెద్ద జట్లను ఓడించిన చరిత్ర ఆ జట్టు సొంతం. మరి వీరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి. ఇక జూన్ 9న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. దీన్ని ఒక మ్యాచ్ అని చెప్పడం కన్నా ఓ సంబరమని పేర్కొనవచ్చు. భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని ఒక వేడుకలా చూస్తారు. ఐసీసీ టోర్నీలో పాక్పై భారత్ ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. ఒక్క ఓటమి మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ల్లో భారత్దే పైచేయి. జూన్ 12 ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ జరగబోతోంది. ఈ టీ20 మెగా టోర్నీలో యుఎస్ఏతో భారత్ తలపడటం ఇదే మొదటిసారి. జూన్ 15న ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ జరగబోతోంది. జూన్ 17న ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఇండియన్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా సిల్వర్ స్క్రీన్పై మెరవబోతోంది. సైన్స్ ఫిక్షన్ కథతో పురాణాల ఆధారంగా ఈ కల్కి రూపొందుతోంది.